మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రోజు రోజుకు ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీ అయితే పెరిగిపోతుంది. మనకు నిన్నటి రోజున ఒక ఫోన్ కాల్ అయితే వచ్చిందంటే ప్రైవేట్ విద్యా సంస్థల్లో వాళ్ళ పిల్లలు చదివిస్తున్నటువంటి కొంతమంది తల్లిదండ్రులు అయితే మనకు సుమన్ టీవీకి అయితే ఫోన్ చేయడం జరిగిందంటే 4వ తరగతి చదువుతున్న 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకే దాదాపుగా 5,000 నుంచి 7,000 రూపాయల బుక్కులను తీసుకోవాలని చెప్పి కూడా ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి అయితే చీటీలు రాసిస్తున్నారు. ఈ విద్యా సంస్థలు రాసిచ్చేటువంటి బుక్స్ మాత్రం ఒక బుక్ స్టాల్లో మాత్రమే దొరుకుతాయి. అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి కన్సల్ట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క బుక్ స్టాల్లో మాత్రమే ఈ బుక్స్ లభిస్తున్నాయి. బయట ఎక్కడ కూడా అంటే మాకు తెలిసిన దగ్గరికి వెళ్ళి మేము తీసుకొచ్చుకుందామన్నా కూడా ఇలాంటి బుక్స్ అక్కడ దొరకట్లేదు. ప్లస్ ఏంటంటే ఇవి తీసుకపోయినా కూడా సార్లు అంటే ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కానీ అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు కానీ యాక్సెప్ట్ చేయడం లేదని కూడా చాలా వరకు ప్రైవేటు విద్యా సంస్థలపై అయితే ఆరోపణలు ఇస్తున్నాయి. అంటే ఏది ఏమైనా కూడా అంటే ప్రభుత్వాలు మారుతున్నా కూడా పాలకులు మారుతున్నా కూడా ప్రైవేటు విద్యా సంస్థల యొక్క తీరు మాత్రం మారడం. తల్లిదండ్రుల యొక్క రూపాయి సంపాదించుకొని ఏదో పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో వేస్తే కొద్దిగా గొప్ప ఇంగ్లీష్ వస్తుంది, వాళ్ళు కొద్దిగా భవిష్యత్తును నిర్మించుకోవచ్చు అని కూడా వాళ్ళు తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ప్రైవేట్ పాఠశాలలో అయితే ఒక దోమలు కదా రక్తాన్ని తాగినట్టుగా అంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను పిప్పి చేస్తున్నారని కూడా ఇక్కడ వీళ్ళైతే చెప్తున్న పరిస్థితి. చాలా వరకు ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు అంటే కార్పొరేట్ కానీ ఇప్పుడు మధ్య ఇంకా వేరే ప్రైవేట్ విద్యా సంస్థల్లో మాత్రం అంటే కన్సల్ట్ వాళ్ళు చెప్పిన దగ్గర మాత్రమే బుక్కులు కొనాలి, వారు చేసిన దగ్గర మాత్రమే బుక్కులు తీసుకోవాలని కూడా ఒక రూల్ పెట్టి వాళ్ళు మాత్రం అయితే ఒక ప్రైవేట్గా ఒక అది నడిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందంటే విద్యా సంస్థల్లో బుక్కులు అమ్మకూడదనే రూల్ను ఉంది. ఆ రూల్ను కూడా వీళ్ళు ఏంటంటే ఒక పక్కపండి విద్యా సంస్థల పక్కపండి కొన్ని చోట్లలో ప్రైవేట్గా ఒక వాళ్ళు షెల్టర్లు ఏర్పాటు చేసుకొని అక్కడ షాప్స్ ఏర్పాటు చేసుకొని కూడా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కూడా వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే బుక్కులు అమ్ముకుంటూ కూడా అంటే బుక్కులతో పాటు వాళ్ళ స్కూల్లోనే డ్రెస్సులు కొనాలి, వాళ్ళ స్కూల్లోనే షూలు కొనాలి, వాళ్ళ స్కూల్లోనే టై బెల్ట్ కొనాలి. అంటే ఏది కూడా ఇచ్చిపెట్టలేదు. అంటే ఫీజు కట్టడమే తల్లిదండ్రులకు భారం అవుతున్న పరిస్థితులు. అంటే గవర్నమెంట్ గైడ్లైన్స్ని కూడా ఎక్కడ వీళ్ళు అంటే ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం గవర్నమెంట్ యొక్క గైడ్లైన్స్ కానీ అధికారుల గైడ్లైన్స్ మాత్రం ఎక్కడ కూడా అయితే పాటించడం లేదు. ఈ దందాలో మాత్రం ఒకటి ప్రైవేట్ పాఠశాలను ఇక్కడ ఉన్నటువంటి బుక్ స్టాల్స్ మాత్రం కుమ్మక్కయ్యి వాళ్ళైతే సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే చాలా వరకు అంటే కొన్ని విద్యార్థి సంఘాల ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. ఆ విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టినా కూడా వీళ్ళ ప్రైవేటు విద్యా సంస్థల యొక్క తీరుతెన్ను మాత్రం అయితే మారలేదు. ఇప్పుడైతే ఇదే ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీపై అయితే మనతో మాట్లాడేందుకు ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అయితే జనార్దన్ అయితే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రైవేటు పాఠశాలలు అనేటివి ఫీజులను కానీ అధిక ఫీజులను డిమాండ్ చేస్తూ అధిక ఫీజులను వసూలు చేస్తున్నాయి. అందులో బుక్స్ కూడా విపరీతమైనటువంటి వసూళ్లకు పాల్పడుతున్నాయి. దీనిపై మీరు ఏం చెప్తారు? ప్రధానంగా తమ పిల్లలను మంచి చదువులు చదివించి భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానంలో చూడాలని చెప్పేసి భావిస్తున్నటువంటి తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా తీసుకొని ఇటు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ధనార్జనే ధ్యేయంగా తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయలు దోసుకుంటా ఉన్నారు. ఏదైతే గత కాలంలో మేమంతా చదువుకోలేదు, మా పిల్లల భవిష్యత్తులు మారాలి, మా పిల్లలకు మంచి మంచి చదువులు చదివించాలి, ఇంగ్లీష్ మీడియం చదివించాలి, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పేసి భావిస్తూ అప్పులు సప్పులు చేసి కూలీ పని చేసుకుంటూ వేలాది రూపాయల అప్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. విద్యా సంవత్సరం ప్రారంభంగానే తల్లిదండ్రుల గుండెల్లో గుబ్బులు పుడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ స్కూల్ ఫీజుల విషయం ఒక ఎత్తు అయితే ఇటు పుస్తకాలని, స్కూల్ బ్యాగ్స్ అని, యూనిఫామ్ అని, స్టేషనరీ అని చెప్పేసి ఆ విధంగా దోపిడీకి పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక నర్సరీ విద్యార్థికి దాదాపుగా 4,000 నుంచి 5,000 రూపాయల పుస్తకాలతో ఏం అవసరం పడుతుందని చెప్పేసి ఇలా మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు లేనప్పుడు మరి ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి విద్యార్థులకు 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్నా కూడా 1,000 రూపాయలు కూడా ఖర్చు కానటువంటి పరిస్థితులలో ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ప్రభుత్వాలు మారుతున్నా కూడా పరిస్థితులు మారట్లేదు. ఒకవైపేమో ప్రభుత్వ విద్యను మంచి డెవలప్ చేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులతో పనిచేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఇలా ప్రభుత్వ అధికారుల విద్యాశాఖ అధికారుల తీరు వల్ల ఇలా ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టరాజ్యం వెళ్తూ ఉన్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల దోపిడికి అడ్డుకట్ట వేసేవారు లేరు. పుస్తకాల పేరుతోటి పుస్తకాలు అమ్ముతున్నారని చెప్పేసి ప్రజలు విద్యాసంఘాలుగా గొడవ పెడితే అవన్నీ పక్కకు పెట్టి
మళ్ళీ వాళ్ళు ప్రైవేట్ స్టాల్స్ నిర్వహించుకుంటూ ప్రైవేట్ బుక్ స్టాల్తో కుమ్మక్కై నీకింత నాకంత నీకింత నాకంత అని కమిషన్ల పేరుతోటి ఇలా దందా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అసలు దీన్ని నిలువరించాల్సినటువంటి కట్టడి చేయాల్సినటువంటి అధికారులు మరి ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకు సైలెంట్గా ఉంటారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. అంటే నిబంధనలు పాటించాల్సినటువంటి కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థల పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు అధికారుల తీరు ఎట్లా ఉంది అంటే మీరు ఎంతో మందికి అధికారులకు, జిల్లా అధికారులకు కావచ్చు, మండల స్థాయి అధికారుల, విద్యా సంస్థ అధికారులకు కావచ్చు ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. దోపిడీ జరుగుతుంది, దోపిడీని అరికట్టాలని మీరు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మీద అధికారుల స్పందన ఎట్లా ఉంది, ప్రభుత్వం స్పందన ఎట్లా ఉంది? ప్రభుత్వ అధికారులకు జీతాలు వస్తాయి, ప్రభుత్వ అధికారుల పిల్లలను మంచి మంచి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చదివించుకుంటారు, వాళ్ళకి ఎలాంటి బాధలు లేవు. కానీ మా పిల్లలు, మా పేదవాళ్ళ పిల్లలు, రెక్కాడితే డొక్కాడే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలనేమో మంచిగా చదివిద్దామంటే ప్రభుత్వ పాఠశాలలు బాగులేవు, ప్రైవేట్ పాఠశాలలో చదివిద్దామంటే ఫీజులు దండిగా ఉన్నాయి. ఈ దండిగా ఉన్నటువంటి ఫీజులను నియంత్రించాల్సిన అధికారులు మరి వాళ్ళతో కుమ్మక్కైతేలా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటానులా మరి మాకేం అర్థమైతలేదు. ఇదంతా జరుగుతున్నా కూడా, కుమ్మక్కైతున్నా కూడా, తల్లిదండ్రులు కుయ్యముర్రాను మొత్తుకుంటున్నా కూడా ఇలా ఎలాంటి స్పందన లేదు. మొత్తం అధికారులంతా పూర్తిగా విఫలం అవుతా ఉన్నారు. వాళ్ళు విఫలం కావడం ద్వారా ఇలా తల్లిదండ్రుల మీద పెనుభారం పడుతూ ఉన్నది. రాను ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఈ ఫీజుల భారం మోయలేక తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటారు, లేకుంటే వాళ్ళ పిల్లల చదువులు ఆప్ చేస్తారో అది చూడాల్సిన అది భయం అవుతా ఉన్నది. రాను ఒక నర్సరీ విద్యార్థికి 50,000 ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళ కుటుంబం ఎట్టు వెళ్ళాలండి? వాళ్ళ కుటుంబం వెళ్తుందా? ఎంత ఉండాలి అసలు? అంటే ఫీజు ఒక నర్సరీ విద్యార్థికి కానీ, ఎల్కేజీ విద్యార్థికి కానీ కామన్గా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎంత ఫీజు ఉండాలి? అంటే వాళ్ళ రెగ్యులర్గా ఎంత ఉంటే ఎట్లా ఉంటుంది ఆ ఫీజుల నియమ నిబంధనలు ఏంటి అసలు? విద్యాశాఖ నిబంధన జీవో నెంబరు 1, జీవో నెంబరు 42, జీవో నెంబరు 91 ప్రకారము గ్రామీణ ప్రాంతాల్లో ఒక నర్సరీ విద్యార్థికి 8,000, ఒక 10th క్లాస్ విద్యార్థికి 15,000 మించకుండా ఉండాలి. అదే పట్టణ కేంద్రాల్లో ఒక నర్సరీ విద్యార్థికి 11,000 నుంచి ఒక 10th క్లాస్ విద్యార్థికి 19,000కు మించి ఉండకూడదు. ఇది విద్యాశాఖ విద్యా హక్కు చట్టం 2005 నిర్ణయించింది. కానీ ఈ నిబంధనలు తుంగలో దొక్కుతున్నారంటే, ఈ నిబంధనలు పట్టించుకోవట్లేదు. అంటే దీని వెనుక నిర్లక్ష్యం ఏంది? మేము ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు మేము ఏమనట్లేదు. ఎందుకంటే వాడు దోపిడీ చేస్తా అంటారు. ఈ దోపిడీ చేస్తున్నటువంటి దోపిడీదారులను అడ్డుకోవాల్సిన బాధ్యత ఇవ్వండి. నీకు గవర్నమెంట్ జీతాలు ఇస్తా, నీ జీతం ఎక్కడి నుంచి తీసుకుంటాను? నీ జీతం అంతా మా కష్టం నుంచి మేము కట్టే పన్నుల ద్వారా, మా ట్యాక్స్ ద్వారా మీకు జీతాలు వస్తున్నాయి. మరి మీరు పని చేయకుండా ఏ విధంగా? మీరు పని చేయాలి కదా, వాళ్ళ దోపిడిని అడ్డుకోవాలి కదా. సో అంటే చూడొచ్చు ఓవరాల్గా కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో మాత్రం తీవ్రమైనటువంటి దోపిడీ అయితే జరుగుతుంది. అది మాత్రం అంటే ఏదేమైనా కూడా అది అంటే అందరి కళ్ళ ముందే కనబడుతున్న పరిస్థితి అయితే ఉందంటే ఎంతో కొంత మా పిల్లలను చదివించుకోవాలి, భవిష్యత్తు ఉంటుందనే తరుణంలో కూడా ప్రైవేట్ పాఠశాలలో వేస్తే మాత్రం ప్రైవేట్ పాఠశాలలో దోపిడీ మాత్రం రోజుకు మితిమీరిపోతుందని చెప్పుకోవాలి. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.